యూటీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన ఆక్వా కంపెనీ పనులను సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పరిశీలించారు. పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నిర్మల్ జిల్లా బాసరలోని పాప హరేశ్వర ఆలయంలో ఆలయ అర్చకులు వేద మంత్రాల మధ్య శివలింగానికి పాలు పంచామృతాలతో అభిషేకం, బిల్వార్చనలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. బాసర గ్రామానికి రక్షణ దైవంగా కొలువైన పాప హరేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యంగా శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి పాప హరేశ్వరుడిని దర్శించుకుని పునీతులయ్యారు. ఆలయ ప్రాంగణం ఓం నమః శివాయ నామస్మరణతో మారుమ్రోగింది. పుల్కాల్ మండలం బసవాపూర్ గ్రామంలో రోడ్డు పక్కన పెరిగిన ముళ్ళ చెట్లు పొదలను జేసీబీ సహాయంతో తొలగించారు. గ్రామ సర్పంచ్ భూమిరెడ్డి, 1వ వార్డు సభ్యులు బేగర్ నిరంజన్ చొరవతో ఈ పనులు చేపట్టి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా రహదారిని శుభ్రపరిచారు. స్థానికులు వారి సేవలను అభినందించారు. నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజా హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు తిరుగుమల్ల శాలంరాజు తన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టానని తెలిపారు. ఆయనతో పాటు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, తెలంగాణ మాదిక సైన్యం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుడుతల నాగరాజు, జర్నలిస్ట్ కల్లకుంట్ల వినోద్ తదితరులు పాల్గొన్నారు. సారపాకల ప్రధాన రహదారిలో సినిమా హాల్ నుంచి తాళ్లగొమ్మూరు వరకు పదుల సంఖ్యలో గోవులు, దూడలు రోడ్డుపైన తిష్టవేస్తున్నాయి. రోడ్డుకు మధ్యలోనే పడుకోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గోవులను తరలించాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న సంప్రదాయ ఆటలను పరిరక్షించాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ పిలుపునిచ్చారు. పల్లెటూరి ఆటలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాను కూడా ఎంతో చురుగ్గాడిన ఈ ఆట పేరు ఏంటో చెప్పగలరు అంటూ హరీష్ రావు సోషల్ మీడియా వేదికగా నిరసనలను ప్రశ్నించారు. కాగా ప్రాంతాలను బట్టి ఈ ఆట పేరును చిర్రగోనె, కర్రబెల్ల లేదా గిల్లిదండ అని కూడా అంటారు. జేఆర్సీ కన్వెన్షన్లో ఐటీ ఉద్యోగుల ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ డైలీ షటిల్ సర్వీసులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్, అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్, డైలీ పాటిల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని శివలింగాపురం పీహెచ్సీ వద్ద 25 లక్షల వ్యయంతో సైడ్ డ్రైన్లు, సీసరుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆసుపత్రికి వచ్చే రోగులు, స్థానికులకు ఇబ్బందులు లేకుండా పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు లేని ప్రాంతాల్లో మొబైల్ అంగన్వాడీ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ముఖ్యంగా పనుల కోసం హైదరాబాద్కు వచ్చే వలస కార్మికుల పిల్లల కోసమే వీటిని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ మొబైల్ కేంద్రాల్లో సాధారణ అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ స్కూల్ విద్య వంటి సేవలు అందుతాయని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మెట్రో పనులు వేగంగా జరుగుతున్నాయి. 45 లక్షల జనాభా ఉన్న జైపూర్ నగరంలో మెట్రో ఫేజ్ 2 పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. పనులు కూడా మొదలయ్యాయి. కానీ దాదాపు 1.3 కోట్ల జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి మెట్రో అనుమతులు ఎందుకు ఇవ్వరు? బీజేపీ ఎంపీలు ఈ అంశంపై సమాధానం చెప్పాలి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు.